అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ మార్చి నెల ఈ 12 రాశుల మీద తమ జాతకం ఎలా ఉంది ఎలా లేదు, తమ చేసే పనిలో అనుకున్న పనిలో, తమ వ్యాపార విషయంలో, ఉద్యోగం విషయంలో, చదువు విద్యలో తమరికి బాగుందా బాగలేదా, ఆ సమ్మక సారక అమ్మవారి దయ వల్ల మీ 12 రాశులు కూడా మంచిగా రావాలని అమ్మవారు కోరుకుంటున్నాను. చూడమ్మా, కర్కట రాశి మార్చి నెల కర్కట రాశి వాళ్ళ జాతకాలు ఎలాగున్నాయి చూడు. చేసే పనిలో నమ్ముకున్న పనిలో సవ్యంగా రావాలి. కర్కట రాశి వాళ్ళ జాతకం చూడు ఎలాగుంది, ముందుకు చేసే పనిలో బాగుందా లేదా. కర్కట రాశి వాళ్ళ జాతకాలు ఎలా ఉన్నదంటే కానీ సౌభాగ్యంగా ఎక్కడ పోయినా అనుకున్న పనిలో నమ్ముకున్న పనిలో చేద్దామన్న పనిలో తమ చేసే వృత్తిలో అనుకున్న వృత్తిలో ఏ పని చేసినా ఎక్కడ పోయినా కూడా శాంతి నిదానం ప్రధానం అన్నది ఇలా మైండ్లో ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్క పని చేద్దామనుకున్న వాళ్ళకు వెనక సహకారానికి వెనక అడుగు వేయరు. ఒక పని చేద్దామనుకున్న వాళ్ళకి వెనక ముందు జరగరు. ఏ పని చేసినా కానీ ఎక్కడ పోయినా కానీ తమ దగ్గర ఉన్నా లేకున్నా కూడా ఎదుటి వాళ్ళకు సహాయపడే గుణం ఉన్నది. ఇంకా ఈ రాశి ఉన్న వాళ్ళకి ఎలా ఉందంటే కానీ ఈ నెల లోపట మార్చి నెల లోపట తమ చేసే ఉద్యోగాల్లో అనుకున్న కొత్త పనిలో కూడా కొత్త పనులు చేసినా కూడా ముందుకు కొనసాగవు. ఎందుకంటే ఈ నెల అంతా తమరికి కలిసిగా మాత్రం రాదు. ఈ నెల వెళ్ళిపోయిన తర్వాత మీరు ప్రతి ఒక్క పనిలో కానీ ప్రతి ఒక్క ఉద్యోగంలో కానీ తమకు 20 తారీఖు నుంచి తమకి బాగుంది. ఈ ఒక 20 రోజుల గతంగా మీరు కొత్త ఇల్లు గృహప్రవేశం కానీ ఇంకా వాహనం కానీ ఇంకా ఇంట్లో ఒక పెళ్ళి కానీ ఏదైనా వస్తువు కొనడం కానీ మనం బంగారం కానీ వెండి కానీ ఇలాంటి ఏదైనా వస్తువులు కూడా కొన్నా తమ చేయి మీద ఒంటి మీద వేసుకున్నా అది స్త్రీలు కానీ పురుషులు కానీ ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వయసుని బట్టి పాటించాలి. అది కూడా ప్రతి ఒక్కళ్ళకు కాదు. ఇది ఒక పెళ్ళైన వాళ్ళకు మాత్రమే. ఇది ఒక వేజి ప్రకారం నడుచుకున్న వాళ్ళకు మాత్రమే. ఎవరు చెప్తే వాళ్ళకు పట్టని కాదు. ఇది ఒక వయసుని బట్టి ఉంటుంది. ఒక పెళ్ళైన వాళ్ళు నుంచి ఒక ఇంతవరకు జంటగా ఉన్న వాళ్ళు ఎవరున్నారో భార్య భర్తలు కలిసి ఉన్న వాళ్ళకే ఇంకా వయసుకు పెద్ద అంటే అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క విషయంగా మీకు ఇలాంటి కొత్త 5 పనులు చేస్తే కలిసి రావు. ఒకటి ఉద్యోగం, రెండోది మీకు చేసే వృత్తిలో అనుకున్న వృత్తిలో అలాంటి ఉద్యోగం అంటారు. అంటే మేము చేసే వృత్తి దీంట్లో ప్రతి ఒక్క విషయంలో వెనుక ఉంది మనకి. ఇంకా రెండోది చదువుకుంటున్న వాళ్ళు, విద్యలో ముందుకు సాగాలనుకున్న వాళ్ళు, చదువు విషయంలో బాగుపడాలనుకున్న వాళ్ళు, ఎలా ఉంటుందని భయపడుతున్న వాళ్ళకు కూడా ఇది ఒక 20 తారీఖు లోపటి నుంచి అంటే ఒక 15 రోజుల పాటు మీకు కొన్ని గ్రహాస్తులు అంటే శని దోషాలు వెంటాడుతున్నాయి. దానివల్ల కొంత మీకు గురుప్రవేశం అంటే గురుబలం అన్నది తక్కువ ఉంది. దానివల్ల మీకు ఏది చేసినా కూడా ఈ 15 రోజుల పాటు ముందుకు అంతగా సాగదు. ఇది 15 రోజుల తర్వాత మీకు ప్రతి ఒక్క పని మీరు హడావిడిగా ఒక టైం పెట్టుకుంటే కూడా అది 2 టైంకి కూడా పాస్ అయిపోతుంది. అలా కాబట్టి ఇది ఒక 5 పనులు మీరు చేసే పనిలో ఇది ఒక 15 రోజుల పాటు మీరు నిశ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఇలాంటి కొత్త వాహనం కొన్నా, కొత్త ఇల్లు కొనుక్కున్నా, లేకుండా ఒక స్థలమన్నా కొన్నా, ఏదైనా కొత్త జంట పెళ్ళైన వాళ్ళు కూడా ఇంకా అలాంటి కొత్త పనులు చేసే వాళ్ళకే ఈ సమస్యలు కొన్ని మొదలవుతాయి. దీంట్లో తమని మంచి చేసినా కూడా దాని మీద చెడు మాటలు ఎదురు వస్తుంది. ఇంకా ముందుకు కూడా మీకు భాగ్యం కలిగే రాత కూడా ఉంది. ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క విషయంలో ముందుకు సాగుతా అనుకున్నట్టు నమ్ముకున్నట్టు కూడా అది చేతి దగ్గరికి వస్తుంది. ఇంకా లోకుల ప్రవేశం వల్ల కూడా అది వెంట పడ్డది కూడా మేము ముందుకు గెలుపు జరుగుతుంది. ఇక ముందుకు మీకు భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ పోయినా కూడా సౌభాగ్యంగా అది మీ చేతికి దక్కుతుంది. కొంచెం మీరు సామాన్యంగా నిదానంగా చేసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరికి ఈ రాశి ఉన్న వాళ్ళకు శుభాలు జరుగుతాయి.